ఒక సోదరు ఉంది. యేసు ప్రభుని ఎన్నిసార్లు ధ్యానం చేసినా నాకైతే తెలియదు, కానీ ఒక సోదరి నన్ను మాత్రం రోజు తలుచుకుంటుంది. రోజుగా స్త్రీ ఆమె, కానీ విపరీతమైన ద్వేషం. ఎందుకంటే ఆమె కూడా సేవ చేస్తుంది. ఏమో మరి ఆ సంఘానికి చెందిన వాళ్ళు ఎవరు వచ్చి కూర్చున్నారు, ఏమో పాడు, మరి నాకేం తెలుసు. ఎందుకు అంత ద్వేషం నా మీద? ప్రసంగం ఎప్పుడు ఆమె ప్రసంగాన్ని నిలబడ్డా ఖచ్చితంగా యేసు ప్రభు ప్రత్యక్షత ఉంటుందో లేదో, నా ప్రత్యక్షత మాత్రం నాకు ఎల్లప్పుడూ ఉంటుంది. అలాంటి బిడ్డ, అంత ద్వేషించిన బిడ్డ కూడా క్యాన్సర్ బారిన పడింది. ఆ బిడ్డ చివరికి బెడ్ మీద ఉండి సహోదరులతో కబురు పెట్టింది నాకు. ఏమన్నా తెలుసా? అన్నా, శాలేమన్నా బిజీగా ఉంటాడు, ఒకవేళ అన్న రాలేకపోతే ఒక మాట, నన్ను క్షమించమని అడిగానని చెప్పండి అన్నా అంతే. చనిపోబోయే ముందు దైవజనులే వచ్చి చెప్పాను నాకు, చనిపోబోయే ముందు క్షమించమని అడిగానని చెప్పండి అన్నా అంది. ఓపిక ఉన్నంత వరకు నన్ను తిడతానే ఉంది. ఎప్పుడైతే బెడ్ మీద పడిపోయిందో అన్ని గుర్తు చేస్తున్నాడు దేవుడు. ఆ శ్రమలో ఆమెను సంపూర్ణురాలిగా చేస్తున్నాడు. లేకపోతే ఇప్పుడు నన్ను అలాగా ఆమె నన్ను ఆ క్షమాపణ కోరకపోతే రేపు అక్కడ పాయింట్అవుట్ చేస్తాడు. అందుకని కృపగల దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డను కరుణించి, ఒప్పుకో, లేకపోతే రేపు తీర్పులోకి వస్తావు, అన్యాయంగా నింద మోపావు, అన్యాయంగా ప్రచారం చేశావు, అన్యాయంగా ద్వేషించావు, బాహాటంగా 10 మందిలో ఆ బిడ్డను అవమానపరిచావు, నేను ఏర్పరచుకున్న వాడిని నువ్వు ద్వేషించావు, అది నీకు పాపమైంది, అది తీర్పులోకి వచ్చింది, ఒప్పుకో. చూడు పరిశుద్ధాత్మ ఎంత కృపగలవాడో చూడండి. అక్కడ పరివర్తన కలిగించాడు, ఆ శ్రమలలో సంపూర్ణత కలిగించి శుద్ధీకరించామని తీసుకున్నాడు. ఆ మాట నా చెవిన పడింది. ఇవాళ రేపు వెళ్దామనుకున్నాను, మరుసటి రోజే చనిపోయిందని కబురు వచ్చింది. అది నా చెవిన పడింది. ఏముందిలేయా పోనీ, ఆ బిడ్డ తెలిసా, ఏముందిలే, ఏదో ఆమెకి ఏం ఆలోచనలో, పాపం నేనేం ద్వేషం పెట్టుకోలేదు నాయన, ఆ బిడ్డను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అన్నాను. ఒకవేళ నేనేదన్నా అప్సెట్ అయి ఉంటే క్షమిస్తున్నాను నాయన, దాన్ని ఏం ప్రాబ్లం లేదు, బిడ్డ అడిగింది కదా క్షమించమని క్షమిస్తున్నాను, సహోదరు అడిగింది కదా క్షమిస్తాను. మరుసటి రోజు కన్ను మూసిందని కబురు వచ్చింది.